హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో పోలీసులు నకిలీ వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వైద్యులు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే అంశాలపై విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ యూనివర్సిటీ చదువుకున్నట్టు నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకున్నారు. నకిలీ యూనివర్సిటీ సర్టిఫికెట్లతో ఏకంగా క్లినిక్స్ ఓపెన్ చేశారు డాక్టర్. హైదరాబాద్లో చాలా చోట్ల ప్రముఖ క్లినిక్ను నడుపుతున్నారు నకిలీ డాక్టర్స్. మొత్తం చేరు కూర్చోడబ్బా. హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో పోలీసులు నకిలీ వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హైదరాబాద్ నగరంలో మొత్తంగా 11 చోట్ల దాడులు నిర్వహించినప్పుడు 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నకిలీ డాక్టర్లు పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, లేకుంటే చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు ఏకంగా బయటకు వచ్చేసి హైదరాబాద్ నగరంలో 11 చోట్ల 11 క్లినిక్స్ పెట్టేసి ఏకంగా వైద్యం చేస్తున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఒక డాక్టర్ అయితే ఏకంగా వాళ్ళ తన కూతురు ఎంబీబీఎస్ చదువుతుంటే ఆమె సర్టిఫికేట్ ముందు పెట్టేసి ఇతను మెడికల్ షాప్ జరిగిన అనుభవం ఉంది, అనుభవంతో ఏకంగా డాక్టర్ అవతారం ఇచ్చేసి అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అంతేకాకుండా కొంతమంది ఇంటర్ ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా నకిలీ సర్టిఫికెట్లు ఏదో పక్క రాష్ట్రంలో చదివినట్టు చెప్పేసి నకిలీ సర్టిఫికెట్ తీసుకొచ్చి వీళ్ళు డాక్టర్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పేషెంట్ నుంచి 300 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు స్పెషలైజ్డ్ డాక్టర్ కూడా చెప్పబడుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ లో 11 చోట్ల 11 ఏరియాల్లో ప్రముఖ క్లినిక్ లా కొనసాగుతున్న ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ బట్టబయలు చేశారు. వీళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. వీళ్ళ వ్యవహారం చూసినట్టయితే వీళ్ళకి ఎలాంటి అర్హత లేకపోయినా, ఎలాంటి వ్యవహారం లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ గా చలామణవుతూ పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించి ఆ మాదిరిగా ఒకసారిగా ఏకకాలంలో హైదరాబాద్ లో అటు జూబ్లీస్ కావచ్చు, లేకుంటే ఖైరతాబాద్ జోన్లలో 11 చోట్ల దాడులు నిర్వహించినప్పుడు వీళ్ళ సంబంధించిన వ్యవహారం మొత్తంగా బట్టబయలైంది. అయితే హైదరాబాద్ నగరంలో ఇలాంటి వాళ్ళు ఇంకా కోకొల్లలుగా ఉండాలని, ముఖ్యంగా బస్తీలను టార్గెట్ చేసుకుని బస్తీల పక్కనే ఇలాంటి క్లినిక్స్ పెట్టుకుని అక్కడ బస్తీ వాసులను నమ్మించి వీళ్ళు నకిలీ డాక్టర్ కు మొత్తంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎక్కడైతే బస్తీలు ఉంటున్నాయో అక్కడ పెద్ద ఎత్తున నకిలీ క్లినిక్స్ ఉంటున్నాయని, ఆ క్లినిక్ లో నకిలీ డాక్టర్స్ పనిచేస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు, మెడికల్ షాప్ నడిపిన వాళ్ళు ఏకంగా డాక్టర్లుగా అవతారం ఎత్తి వాళ్ళు ట్రీట్మెంట్లు చేస్తున్నారని గుర్తించి 11 మందిని అరెస్ట్ చేస్తారు. ఇంకా హైదరాబాద్ నగరంలో ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.